మనకు ఉభయ గోదావరి జిల్లాలు అనగానే గుర్తుకొచ్చేది ఏంటండి? వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం ఎక్కడుంది? అది కోనసీమ జిల్లా. మరి కోనసీమ జిల్లా మాస్టర్స్ అందరూ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. వాళ్ళందరికీ స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. క్లాప్స్ కొడదాం. మన కోనసీమ జిల్లా ప్రెసిడెంట్ గురువు గారు స్టేజ్ మీదకి రావాలి. కోనసీమ జిల్లా మాస్టర్స్ అందరూ. మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో మహాశక్తి క్షేత్రాలంటే బెంగళూరు పిరమిడ్, కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్, అలాగే వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రం. మరి ఈ క్షేత్రం ఈ జిల్లాలో ఉంది కాబట్టి ఈ జిల్లా మాస్టర్స్కి బాధ్యత ఎక్కువ ఉండిద్ది అంటారా లేదా? మరి ఈ జిల్లాలో ఉంటూ ఈ జిల్లాకి నూతనంగా ప్రెసిడెంట్గా బాధ్యతలు అందుకున్న గురువు గారు అంటే వెంకటేశ్వరరావు గారికి ఒకసారి గట్టి క్లాప్స్ కొడతాం. వారి టీం ద్వారా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాల యాక్టివిటీస్ తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల పత్రిజీ గారికి కృతజ్ఞతాభావం చెప్పుకుంటూ ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి పత్రిజీ గారికి. మాస్టర్స్ ఎంతో అద్భుతంగా మరి మన ఉగాది ధ్యాన మహాయజ్ఞం 6 చేసుకుంటున్నాం. మరి ఎంతో అద్భుతంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చే మాస్టర్స్ అందరూ కూడా మరి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసుకుంటూ మరి ఇంత అద్భుతంగా జరుగుతుందంటే ప్రతి జిల్లా మాస్టర్లందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మరి కోనసీమ జిల్లా ప్రాజెక్టు విధానంగా ఈ కోనసీమ జిల్లాకి ప్రెసిడెంట్గా మరి నిర్మించారు కాబట్టి మరి ఈ యొక్క కోనసీమ జిల్లాలో ఎంతోమంది మాస్టర్లు మరి ఒక టీముగా ఉండి ఈ యొక్క ఉగాది ఉత్సాహాలకి ప్రతి ఇంటింటికి వెళ్ళి ధ్యానం కోసం చెప్పి మన ఉగాది ఉత్సాహాల గురించి అందరినీ కూడా ఆహ్వానం పలికేమండి. మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఎంతో అద్భుతంగా మరి సక్కాంత కూడా రావటానికి అందరూ కూడా సహకరించారు. ఇంత అద్భుతమైన కాన్సెప్ట్కి ఇంత అద్భుతమైన వర్క్ జరుగుతుంది కాబట్టి మేము అందరూ కూడా వస్తామనేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. అలాగే ఈ కోనసీమ జిల్లా ప్రాజెక్ట్ అనేది ఈ జిల్లాలో 20 మండలాలు ఉన్నాయండి. ఈ 20 మండలాలు మన ఉగాది ఉత్సాహాలకి చేయటానికి మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే దగ్గర అయిపోయింది. మరి అదే విధానం కూడా 16 మండలాలే చేయటం జరిగింది. ఇంకా 4 మండలాలు ఉండిపోయినాయి. మరి అదే విధానం కూడా ఈ యొక్క కోనసీమ జిల్లాలో 20 మండలాలకి 316 పంచాయతీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతి ఇంటింటికి ధ్యానం అందజేయాలని సంకల్పంతో మా టీం అందరూ కూడా నిర్ణయించుకున్నామండి. కోనసీమ జిల్లా టీం అందరూ కూడా. అలాగే ఈ యొక్క జిల్లాలో ప్రతి ఒక్కరికి ధ్యానం అందేలేగా ఈ ధ్యాన ప్రసాదం అందివ్వాలనే సంకల్పంతో చేస్తున్నాం. అలాగే మన ఉగాది ఉత్సాహాలకి ఉయ్యూరు శివ గారు ఎన్నోసార్లు ఫోన్ చేశారు, జూమ్లోకి రండి గురువు గారని. రావటానికైతే వీలు పడలేదు, ఎందుకంటే మరి ఇంత అద్భుతమైన కార్యక్రమంతో కూడా మనం సంకల్పం పెట్టుకుని పగలేమో ఈ ధ్యాన ప్రసారం చేస్తూ రేతులు నా ప్రోగ్రాలు చేసుకుంటూ ఉండటం వల్ల నేను రాలేకపోయాను. కానీ శివగారు మాత్రం చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు. అలాగే మన పేరవరం ప్రిన్సిపల్ సొసైటీ పిఎస్ఎస్ఎం మూమెంటు మరి ఎంతో అద్భుతంగా ఎంతోమంది టీములుగా వచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా పేరున కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ ఇప్పుడున్న మరి ఎవరైతే స్టీమ్గా ఉండి ట్రస్టీగా ఉండి వీళ్ళందరికీ కూడా పేరున కృతజ్ఞతా భావం చెప్పుకుంటూ మన అందరూ ఐక్యమత్యంతో అందరినీ కలుపుకుని ప్రతి కార్యక్రమం కూడా అద్భుతంగా చేసుకుందామని కోరుతూ థ్యాంక్ యూ. ఇంకా మిత్రులు ఉన్నారు, అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి. బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి అనంతకోటి ప్రణామములు తెలియజేసుకుంటూ, జై హో పత్రిజీ. మాది గొల్లవిల్లి గ్రామం. నేను అక్కడ శివాలయంలో అర్చక స్వామిని. పత్రిసారు ధ్యానాలయాలు, దేవాలయాలన్నీ ధ్యానాలయాలు కావాలనే కాన్సెప్ట్ని నేను అద్భుతంగా మా దేవాలయాన్ని ధ్యానాలయంగా మార్చుకుంటూ అక్కడ ఒక చిన్న పిరమిడ్ కూడా నిర్మించుకుని చుట్టుపక్కల దేవాలయాలకి వెళ్ళి ప్రతిరోజు ధ్యాన ప్రచారం చేస్తూ అక్కడ ఎంతో అద్భుతంగా చుట్టుపక్కల గ్రామాల్లో ధ్యానాన్ని అందించి ఈ ధ్యానాన్ని నేను చేస్తూ 10 మంది చేత చేయిస్తూ
అద్భుతంగా జీవిస్తున్నాను. జై హో పత్రిజీ. పత్రిజీ గారి మార్గంలో నా జీవితం ఎంతో అద్భుతంగా ఆనందంగా సాగుతోంది. దేవాలయాలన్నీ ధ్యానాలయాలుగా మారాలనే పత్రి సార్ సంకల్పాన్ని కొనసాగిస్తామని మనసా వాచా కోరుతూ ప్రార్థిస్తున్నాను పత్రి సార్ని. జై హో పత్రిజీ. నా పేరు రమణ, పుల్లెటికూరు. మరి పత్రి సార్ గారు మనకెంతో అద్భుతమైన అవగాహన ఇచ్చారు. ఈ భూమి మీద మనం కొంత వర్క్ చేసుకోవడానికి, మనం ఎదగడానికి మరి సార్ సంకల్పం పిరమిడ్ జగత్, శాకార్ జగత్, ధ్యాన్ జగత్, మరి ఇవన్నీ మనం చేసుకుని ఈ భూమి మీద మనం రుణం తీర్చుకోవడానికి, మరి ఈ కార్యక్రమాలన్నీ సక్రంగా చేసుకోవడానికి మనం వర్క్ చేసుకుంటున్నాం టీమ్గా. మరి ఆ టీం అంతా మాట్లాడాలి కాబట్టి ఇంతటితో సేమాత్. నా పేరు వెంకటేశ్వరరావు అండి. మరి మా అధ్యక్షులు వారు చెప్పింది చాలా చెప్పారు. దాంట్లో నేను మాట్లాడటానికి ఏం లేదు. నేను ఒక్క నిమిషం మాట్లాడతాను. మరి కోనసీమ జిల్లా అంటేనే గోదావరికి ఎటకారం అంటారు, కానీ మాదంతా మమకారమే. ఇక్కడ కనిపిస్తుందా మమకారం? ఉందా లేదా? ఇక్కడ కూడా చూడండి ఎలా ఉందో. 20 మండలాలు, 360 గ్రామాలు, ప్రతి మండలానికి పబ్లిక్ పెర్మిట్ రావాలని మా సంకల్పం. ప్రతి మండలానికి ఎక్కడైతే పబ్లిక్ పెర్మిట్ లేదో, ఒక మండలంలో వర్క్ చేస్తుంటే మిగతా 19 మండలాలు వచ్చి అక్కడ వర్క్ చేస్తాయి. అది కోనసీమ జిల్లా. మరి ఇక్కడ 13 తారీఖు 4 గంటలకి దీప ప్రజ్వలన చేశారు. మరి ఆంధ్రుల అన్నపూర్ణేశ్వరి డొక్కా సీతమ్మ గారికి ఎంతమంది తెలుసు? గత 5 సంవత్సరాల నుంచి క్లాస్ పెడుతున్నాం. అక్కడ పిరమిడ్ కట్టాలని స్థలం అడిగాం. మరి మా భాగ్యం ఏంటో, ఇక్కడ వశిష్ఠ గౌతమిలో 6 కొడితే డొక్కా సీతమ్మ గారి ఇంటికాడ నిన్న 9 గంటలకి భూమి పూజ జరిగింది. డొక్కా సీతమ్మ గారి ధ్యానాశ్రమానికి ఇలాగా మొదటి రోజు ఇక్కడ ప్రారంభం జరిగింది. అలాగే ఏం చెప్పానండి, 20 మండలాల్లో పబ్లిక్ పెర్మిట్ రావాలనే ఆశలో నిన్న పబ్లిక్ పెర్మిట్ డొక్కా సీతమ్మ గారి ఆశ్రమంలో పబ్లిక్ పెర్మిట్ స్టార్ట్ అయిపోయింది. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ. ఓకే మై డియర్ మాస్టర్స్, ఈరోజు చాలా అద్భుతమైన రోజు. గట్టిగా చెప్పలకూడదాం ఈ రోజుకి. ఎందుకంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇవాళ ఇంత విస్తారంగా వ్యాపించిందంటే దానికి మూల పురుషుడు పత్రిజీ, అలాగే మూలం పిరమిడ్ మాస్టర్స్. అలాంటి పిరమిడ్ మాస్టర్స్ కోసం పెట్టుకున్నటువంటి చక్కటి మీటింగ్ ఇది. దీన్ని చాలా గట్టిగా చెప్పలు కొట్టాలి, అందరూ గట్టిగా చెప్పలు కొట్టాలి. నీరు పల్ల మెరుగు, సత్యం వ్యాప్తి నెరుగు అన్నారు. అంటే నీరు పల్లానికి ఎలా ప్రవహిస్తుందో సత్యాన్ని వ్యాపింపజేయడం ప్రతి పిరమిడ్ ఆర్డర్ యొక్క లక్ష్యం. ఇవాళ కోనసీమ జిల్లాలో అలాగే అన్ని జిల్లాల్లో ప్రెసిడెంట్లు అంటే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. ఇవాళ ఈ వశిష్ఠ గౌతమికి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మన సూరారెడ్డి గారి టీము. వాళ్ళకి మన వెనకాతల నుండి చక్కగా సహకరిస్తే అది పండుతుంది, బాగా అవుతుంది. అలాగే మన జిల్లాల్లో చూడండి, పెద్దవాళ్ళు చెప్తుంటారు 2 నిమిషాలు కంగారు, 2 నిమిషాలు ఉండండి, ఇది పిరమిడ్ మాస్టర్ల మీటింగ్. ఇది తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి. పుడితే ఎక్కడ పుట్టాలో తెలుసా మీకు? కోనసీమలో పుట్టాలన్నారు పత్రి సార్. ఎందుకో తెలుసా? కోనసీమ అంటే అందానికి ప్రతీక, కోనసీమ అందానికి ప్రతీక, కోనసీమ ఆతిథ్యానికి ప్రతీక. ఇందా చెప్పాడు కదా, కోనసీమ మమకారానికి ప్రతీక. కోనసీమలో పుట్టడం అంటే ఎన్నో జన్మ సంస్కారాలు. అలాంటి కోనసీమలో ఒక మహా అద్భుతమైన కట్టడం ఇక్కడికి వచ్చింది ఈరోజు వశిష్ఠ గౌతమి. గట్టిగా చెప్పకూడదు మన వశిష్ఠ గౌతమికి. అలాగే ఆయన చెప్పారు ఒకసారి, ఉభయ గోదావరి జిల్లాల నుండి పిరమిడ్ మాస్టర్లు నేర్చుకోవాలి, వర్క్ ఎలా చేయాలని పత్రి సార్ చెప్పారు రాజమండ్రిలో పిరమిడ్ హౌస్ దగ్గర. అంటే ఏ పని చేస్తున్నా సరే వైవిధ్యంగా, ఇంకొంచెం బాగా, ఇంకొంచెం క్వాలిటీగా చేసే చక్కటి మాస్టర్స్ మన ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నారు, అందులో కోనసీమలో ఉన్నారు. ఒకసారి చెప్పారు, కొత్తపేట నుంచే కొత్త ప్రపంచం రాబోతుంది అన్నారు పత్రి సార్. ఎందుకంటే ఇక్కడ అంత గొప్పగా చేస్తాం. ఎందుకంటే పిరమిడ్ సొసైటీలో ఏవైతే ఇవాళ గొప్ప గొప్ప పనులు ఉన్నాయో, అంటే శాఖాహార ర్యాలీలు కానీ, ధ్యాన విద్యార్థి కానీ, ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్ని రావడానికి నాంది బీజం పడింది మన ఉభయ గోదావరి జిల్లాల నుంచే. ఎందుకంటే మనం చక్కటి 52 మండలాలు కలెక్టర్ పర్మిషన్తో అధికారికంగా వాళ్ళందరూ మనం చూసుకునేలాగా అన్ని స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళి చెప్పాం. ఎందుకంటే ఇవాళ పిరమిడ్ సొసైటీ బాగా వ్యాపించాలి అంటే ప్రతి మాస్టర్ యొక్క గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇవాళ ఇంతమంది మనం చేస్తాం,
ఈ తరం అయిపోయిన తర్వాత మనకి సత్యాన్ని ఎవరు తీసుకెళ్తాడు? రాబోయే రోజుల్లో యూత్కి, యువతకి మనం బాగా అందించాలి. అందుకోసం మన అందరి పని ఏంటంటే, ఇప్పటివరకు మనం ఇది చేస్తాం అది చేస్తాం చెప్పుకోవడం కాకుండా ఏం చేయాలో మరింత క్వాలిటీగా మనం ముందుకు తీసుకెళ్ళడం ఇది మనందరి లక్ష్యం. ఇది అందుకోసం ఈ మీటింగ్, ఇది స్ఫూర్తిదాయకం. ఇది ఆధ్యాత్మికం అంటే దాసి అది గుర్తుపెట్టుకోండి. ఎవరిని దాస్యం కాదు. పిరమిడ్ సొసైటీ ఎందుకు గొప్పదంటే ఆధ్యాత్మికత ఎవరిని ఇక్కడ రూల్స్ వేయరు, నో రూల్స్. ఎవరికి వాళ్ళు తెలుసుకొని, ఎవరు సెల్ఫ్ ఇమాజినేషన్ చేసుకుంటూ, ఎవరు సెల్ఫ్ చెక్ చేసుకుంటూ, ఆధ్యాత్మికంగా నేను ఎలా పరిణతి చెందాను, నేను ఏమి ఇవ్వాలి ప్రపంచానికి, నా ఊరికి ఏమి ఇవ్వాలి, నా జిల్లాకి ఏమి ఇవ్వాలి, నా జిల్లాని కొంచెం మరింత వ్యాపించడానికి ఏం చేయాలి అని ఎప్పటికప్పుడు సత్యం వైపుకు దృష్టి మరలిస్తూ, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని నుంచి సడలిపోకుండా చక్కగా హృదయాన్ని, చైతన్యాన్ని వికసింపజేసుకుంటూ మనం ముందు తీసుకెళ్ళాలి. కోనసీమలో ఎన్నో ప్రాజెక్టులు చేస్తాం. మరింత వైవిధ్యంగా ఇప్పుడు మనం ఈ యొక్క కోనసీమలో, ఈ ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే మన జిల్లా పరిమితమే కాదు, ఈ రాష్ట్రం అంతా కూడా మనం చక్కగా మనం వ్యాపింప చేయడం మనందరి లక్ష్యం. మన లక్ష్యం ఏంటండి? సత్యాన్ని వ్యాపింప చేయాలి. ఇప్పుడు ఉన్నారు, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. వీళ్ళకి మనం సహకరిస్తూ మరింత ముందుకు తీసుకెళ్ళాలని అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ. రామారావు గారు. పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, అలాగే స్వర్ణమాలమ్మకి, ఇక్కడికి వచ్చిన ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలండి. ఉగాది ధ్యాన మహాయజ్ఞం అద్భుతంగా చేసుకుందామండి. అందరూ కూడా రావాలి, మిగతా వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఉభయ గోదావరి అంటే ఆత్మీయతకు ప్రతీక. అందరినీ కుటుంబ సభ్యులుగా చూసుకుంటాం. ప్రతి ఒక్కరూ కూడా రావాలి, ఈ అనుభూతిని పొందాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. ఒకసారి గట్టిగా కోనసీమ జిల్లా మాస్టర్స్ అందరికీ ఒకసారి గట్టి క్లాప్స్ కొడదాం. సేవ అంటే ఉభయ గోదావరి జిల్లా మాస్టర్స్. దాంట్లో కోనసీమ జిల్లా మాస్టర్స్ అంటే సేవకు ప్రతీక. అందుకే వశిష్ఠ గౌతమి ఇక్కడే ఉంది, విశేష సేవలు అందించుకోవడానికి. కొత్తగా ఏర్పడిన ఈ టీం మొత్తానికి ఒకసారి గట్టి హర్షధ్వానాలు తెలియజేసుకుందాం. మరి ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్లో భాగంగా పత్రి సార్ అన్నారు, నా ఒకే ఒక కోరిక, ఒక్కగానొక కళ, అహింసాయుత భూలోకం యొక్క సంపూర్ణ సాక్షాత్కారాన్ని కల్లారా వీక్షించడం, అదే నా దృఢ నిర్ణయం అన్నారు. మరి ఆయన ఫిజికల్ గా ఉన్నా లేకపోయినా ఆయన చైతన్యాన్ని ముందుకు తీసుకెళ్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరి కోసం గట్టి క్లాప్స్ కొడుతున్నాం. ఎక్కడికెక్కడ ప్రతి క్షేత్రంలో కార్యక్రమాలు అద్భుతంగా అంగరంగ వైభవంగా చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ అందరి కోసం గట్టి క్లాప్స్ కొడదాం. మరి అలాగే ప్రతిరోజు ఈవినింగ్ 5:15 అంతా జిల్లా ప్రెసిడెంట్స్ తో, అక్కడున్న కమిటీ మెంబర్స్ తో ఆ జిల్లా వివరాలన్నీ తెలుసుకుందాము. మరి రేపు గుంటూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లా మాస్టర్స్ కలుసుకుందాము. ఇలాగ ప్రతిరోజు ఒక 4 జిల్లాల యొక్క ప్రతినిధులు కలుసుకుందాము. మరొకసారి ఈ మన కోనసీమ జిల్లా మాస్టర్స్ అందరికీ ఒకసారి క్లాప్స్ కొడుతూ అందామా? ధ్యాన జగత్ కే, పిరమిడ్ జగత్ కే, శాకాహార జగత్ కే, బ్రహ్మర్షి పత్రిజీ కే, వశిష్ఠ గౌతమి ధ్యాన మహాశక్తి క్షేత్రానికి, కోనసీమ జిల్లా మాస్టర్స్ కే జై హో పత్రిజీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.